ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏమైందో జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. ఆ హామీ ఏంటో మీరే వినండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో. ఏమన్నాడు? బడుగులకు బలహీన వర్గాలకు 45 ఏళ్లకే పెన్షన్ వచ్చే విధంగా చేస్తా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజలారా ఆలోచించండి. 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఇప్పుడు వరకు పెన్షన్ కరెక్ట్ గా ఇవ్వకుండా ఎంతో మంది వృద్ధుల ప్రాణాలు కూడా తీశారు. ఇంట్లో 2 పెన్షన్లు ఉంటే ఒక పెన్షన్ కట్ చేసేశాడు. కరెంట్ ఛార్జీ ఎక్కువ వస్తూ ఉంది, మీకు బైక్ ఉందని ఈ విధంగా ఎంతో మందివి మీ కొడుకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా అని చెప్పి ఎంతో మంది పేదవాళ్ళ పెన్షన్లు తీయేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. మళ్ళీ రీసెంట్ గా కూడా ఒక డ్రామా ఆడి వృద్ధులు ప్రాణాలు పోయేదానికి 30 మంది ప్రాణాలు పోయేదానికి కారకుడయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ ఒకప్పుడు మాటలు చూడండి ఎలా చెప్పాడు. ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చేదానికి లేదు పెన్షన్, కానీ అప్పుడు 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ రోజు ఒక్కరికన్నా ఇచ్చారా? చెప్పే వాళ్ళు జనాలు నా మాటలు ఏమైనా నమ్ముతారని ఆ రోజు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచిపోయి ఈ రోజు ప్రజలను గాలి కొదిలేసి ప్యాలెస్ల్లో పనుకో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చే తాలకు అదేదో ఏసీ బస్సుల్లో బయటకు కూడా రాడు. ఏసీ బస్సుల్లో స్క్రిప్ట్ చూసుకొని బయటకు వస్తాడు, మళ్ళీ ఆ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే ఒకప్పుడు చెప్పాడు ఏమని 45 ఏళ్లకు పెన్షన్ అని. ఈ రోజు 45 ఏళ్లకు పెన్షన్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళు అయిపోతుంది నీ పరిపాలన. ఈ 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటి ప్రజలకి? ఒక్కరికన్నా 45 ఏళ్ళకి ఒక్కరికన్నా పెన్షన్ ఇచ్చావా? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఎంతో మంది పేదవాళ్ళ ప్రాణాలు తీసావు. ఈ విధంగా పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళకుండే పెన్షన్లు తీసేసి ఆ ఉసురు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా ఆలోచించండి. మీ నాయకుడు నిజ స్వరూపం. మాట తప్పడు, మడమ తిప్పడు. మా వ్యక్తి కడప పులి. మాటిస్తే మాట కోసం ఏమైనా చేస్తా అంటాడు. ఈ రోజు ఈ మాట ఏమైంది? సమాధానం చెప్పండి వైసీపీ నాయకులారా. ఈ రోజు ఇదే విధంగా ఎన్నో హామీలు 730కి పైగా హామీలు ఇచ్చాడు. ఈ రోజు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అడగండి, నిలదీయండి వైసీపీ కార్యకర్తలారా మీ నాయకుడిని. ఆంధ్రులారా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి ఏ విధంగా ఉందో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రేపటి మన తరాల భవిష్యత్తు కోసం ఓటేయండి. ఆలోచించండి ఆంధ్రులారా.